హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. వంచకుడై ధనము సంపాదించు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, దేవుని వాక్య ప్రకారము మనము ఎంత ధనము సంపాదించామనేది, ఎలాగూ సంపాదించామనేది, ఎలాగున మనము ధనవంతులమయ్యామనేది ముఖ్యము కాదు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే అని వాక్యములు రాయబడింది. ప్రియులారా, మన జీవితాల్లో ఎంతో స్పష్టమైన సత్యాన్ని మనం వింటున్నాం. మనం విచ్చలవిడిగా ధనము సంపాదించవచ్చు, దానివల్ల మనకు ఉపయోగము లేదు. అయితే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు విలువైన వాడు. ధనము సంపాదించిన వానికంటే, ఆస్తి సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించే పేదవాడైనా, ఏమీ లేనివాడైనా వాడే విలువైన వాడు. కాబట్టి ఆలోచిద్దాం, విలువైన ఈ మాటను ఆలోచిద్దాం. అందుకే వాక్యములో 8వ వచనములో చెప్పాడు, 28వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వచనం, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు అని కొరకు దాన్ని దాచిపెట్టును. చూసారా, వడ్డీ చేత దుర్లాభము చేత ఆస్తిని సంపాదించేవాడు ఉన్నాడు. చూసారా, వాడట దరిద్రులకు భోజనం పెట్టేవాడు ఉంటాడు. చూడండి, వాని కొరకై దీన్నంతా దాచిపెడతా అంట. కాబట్టి ఆలోచిద్దాం. దేవుని యొక్క లేఖనముల ప్రకారము యథార్థముగా ప్రవర్తించుట విలువైనది. అందుకనే దేవుని వాక్యములో దరిద్రులను కరుణించేవాడు విలువైన వాడిగా మనము వాక్యములో చూస్తున్నాం. అలాగున మన ప్రభువు మనలను యథార్థవంతులుగా చేయుటకు, సత్ప్రవర్తన కలిగిన వారిగా చేయుటకు మానవుడిగా, మనుష్యుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన వైపు చూద్దాం. ధనము కంటే ముఖ్యము యథార్థముగా ప్రవర్తించుట, యథార్థతని ఇచ్చే దేవుణ్ణి వెంబడించుట చాలా ప్రాముఖ్యమైనవని ఎరిగి ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే మీకు వందనాలు. నీ వాక్కు మా మధ్యలో ముద్రించి ఆశీర్వదించండి. అనేకులకు మేలును, క్షేమమును, ఆశీర్వాదాన్ని ఈ మాటల ద్వారా ప్రయోజనము కలుగునట్లు నీ పరిశుద్ధాత్మ ద్వారా దీవించమని, పరిచర్యను అంగీకరించమని, చేరువచ్చిన వారందరికీ నీ మేలుతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.